అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో అరాచకాలు చేశారు, అభివృద్ధి మరిశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆయన సొంతం అనుకున్నారు. ఇడుపులపై ఎస్టేట్ అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయ పరిస్థితికి వచ్చారు. 20 ఏళ్ళు అధికారంలోకి ఉంటా ఉన్నారు. 5 ఏళ్లలో బాక్సులు ఎనికిదికి వచ్చినాయి. 13వ తారీఖు ఇంటికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాలు కూటమి గెలుస్తా ఉంది. 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్ కూడా మనం గెలుస్తా ఉన్నాం. నేను మీ అందరికీ చెప్పేది అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఇదే ఈరోజు రాష్ట్రంలో కానీ గుజరాత్లో కానీ జరుగుతా ఉంది. ఆయన వచ్చాడు 2019లో కాసు మహేష్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. తిరుపతి శ్రీనివాసరావు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పాడు. తిరుపతి శ్రీనివాసరావు అవినీతిని వెలికి తీస్తా ఉన్నారు, జైల్లో వేస్తా ఉన్నారు. ఏసీపీ ఎంక్వైరీ చేశారు, సిఐడి ఎంక్వైరీ చేశారు. 5 సంవత్సరాల్లో వెంట్రుక కూడా పీకలేక. నేను మీ అందరికి కూడా చెప్పేది, ఈ కాసు మహేష్ రెడ్డి కాదు, ప్రజల్ని 11 మంది కార్యకర్తల్ని 8 మంది పిల్లల్ని చంపిన కసాయి మహేష్ రెడ్డి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మీ అందరికీ చెప్పేది, నేను గాని గంగా కృష్ణమూర్తి గారు గాని జనసేన బీజేపీ నాయకులు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ మీ అందరి ఆశీస్సులతోనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ నియోజకవర్గాల్లో బడుగులు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తాం. మీ అందరు కూడా అటు ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మంచి వ్యక్తి మనకు వచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు గారిని మంచి మెజార్టీతోనే గెలిపించండి. ఇక్కడ మీ అందరి ఆశీస్సుతోని, మీ అందరి మద్దతుతోనే నేను 7వసారి ఈరోజు నామినేషన్ వేశాను. ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీలో 7 సార్లు నాకు సీట్ ఇచ్చారంటే అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా వరుసగా 7 సార్లు సీట్ ఇచ్చారండి. అది మీ ఆశీస్సులు, మీ ఘనత అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఈ 20 రోజులు మీరందరూ కూడా 3 పేదవాళ్ళకి పెళ్లైనా లేకపోతే ఎవరైనా చనిపోయినా 10,000 రూపాయలు కూడా సహాయం చేయని నువ్వు మరలా ఎమ్మెల్యేగా ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడిదని అడుగుతున్నావు. అందుకే ఆయన కూడా అంటాడు, తిరుపతి శ్రీనివాసరావు తొడగొడతాడు, మోసం మెలిస్తాడు అంటాడు. నాకు మేసం ఉంది, నాకు రోషం ఉంది. నేను తొడగొడితే నీకేంటి నష్టం? నేను మేసం చెప్పితే నీకేంటి నష్టం? నువ్వు కూడా మేసం చెప్పొచ్చు కదా. ఏంటి వినపట్లేదు? మరి ఆయనకి మీసాల భయపడి నేనే పెంచాలా? అందుకే నేను చెప్తున్నాను, ఇది పల్నాడు. మీకు పల్నాడు చరిత్ర తెలియదో మిస్టర్ కాసు మహేష్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏ ఎన్నికలు కింద వేడి, గుండెలో వేడి. మే 13 ఎప్పుడా వస్తుందా అని కసి 5 సంవత్సరాల అవమానాలకి, 5 సంవత్సరాలు పెట్టిన ఇబ్బందులకి మే 13 బదులు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా.
తమ్ముళ్ళందరికీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు.